సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతిర్మహా శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఈ వారం సామాన్యమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే గ్రహగతుల్లో పెద్ద చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు. అయితే ఈ రాశి వారికి తృతీయ స్థానమందు రాశ్యాధిపతి రవి యోగిస్తున్నారు. అలాగే చతుర్థ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉన్నారు. చంద్రుని యొక్క బలం ప్రధానమైనటువంటి బలంగా చెప్పవచ్చు. దాదాపుగా ఈ మూడు గ్రహాలతోటి 30% గోచార బలాన్ని కలిగి ఉన్నటువంటి రాశి సింహరాశి. ఈ వారంలో ప్రారంభంలో చంద్రబలం ఉన్నది, మధ్యలో బుధవారం వరకు చంద్రబలం లేదు, తిరిగి గురు శుక్రవారాల్లో చంద్రబలం అన్నది పెరుగుతూ ఉన్నది. కాబట్టి అప్ అండ్ డౌన్స్ అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. ప్రత్యేకించి మానసికమైనటువంటి స్థితిగతులు, ప్రయాణాలకి సంబంధించినటువంటి విషయాలు, శరీరం అలసిపోయేటువంటి విషయాలు వారం మధ్యలో ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అలాగే రవి యొక్క బలము ఎంతసేపు ఉత్సాహంగా ఉండేటువంటి విధంగానే ఉంచుతుంది, ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. అయితే గత వారంలో కూడా మనం ఒక విషయం గురించి చెప్పుకున్నాం, అర్ధాష్టమ కుజుని యొక్క స్థితి. అష్టమ శనేశ్వరుడు, వ్యయగురుడు, అర్ధాష్టమ కుజుడు, ఈ మూడు గ్రహాలు సింహరాశి వారిని ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. అతి ఖర్చు అనేటువంటిది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. కష్టపడి సంపాదించి డబ్బులు దాచుకుని ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దామని ఆలోచన ఇదిలో ఉన్నటువంటి వాళ్ళకి కొంత అది లగ్జరీ ఐటమ్స్ కానివ్వండి, లేదా సౌకర్యం కోసమని, లేకపోతేనేమో బట్టల కోసమని, అలంకారం కోసమని, ఇలా కార్లు, వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇలా వీటికి సంబంధించినటువంటి వాటి మీద ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ఉన్నాయి. భాగ్యహాని భయం క్రూర అన్నది శాస్త్రం. ముఖ్యంగా మానసికమైనటువంటి అలజడి ఉంటుంది. ఏదో ఒక మాట చెవిని వినపడుతూ ఉండడం, దానివల్ల భయం వేస్తూ ఉండడం. నిజానికి మీకు ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్య కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ లేనప్పటికీ ఏమో ఇది ఎలా ఉంటుందో అనేటువంటి భయం మాత్రం వెంటాడుతూనే ఉంటుంది. దాని నుండి కొంత బయటపడడానికి ప్రయత్నం చేయండి. అలాగే కుటుంబ పరమైనటువంటి వ్యవహారాల్లో చాలా సున్నితంగానే వ్యవహరిస్తూ ఉండండి. ఆకస్మికంగా ప్రయాణాలను పెట్టుకోకండి. ముఖ్యంగా ప్రయాణాల్లో అలసిపోయేటువంటి పరిస్థితులు, ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అర్ధాష్టమ కుజదోష పరిహారం కోసమై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కన్యా రాశి.